నేరాలను ఎలా పరిష్కరించాలి? ఎక్కువ మంది పోలీసులునా లేక కఠినమైన శిక్షలా? ఒకవేళ దీనికి సమాధానం ఒక పురాతన బౌద్ధ గ్రంథంలో ఉందని, అది కూడా ఒక రకమైన ఆర్థిక ప్రోత్సాహకమని చెప్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైన కథను విశ్లేషించబోతున్నాం. ఇది కూటదంత సుత్త అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథంలోనిది. ఇందులో పాలన, ప్రజా సంక్షేమం గురించి ఆశ్చర్యపరిచే ఆలోచనలు ఉన్నాయి. మన ముందున్న ఆధారం గవర్నెన్స్ త్రూ ఎకనామిక్ వెల్ఫేర్ అండ్ సోషల్ హార్మనీ అనే వ్యాసం నుండి కొన్ని భాగాలు. ఈనాటి మన చర్చ యొక్క ఉద్దేశమేంటంటే, శిక్షించడం కంటే ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ పురాతన దృక్పథాన్ని లోతుగా పరిశీలించడం. అవును. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, నేరాన్ని కేవలం ఒక నైతిక వైఫల్యంగా చూడడం లేదు. దానికి బదులుగా దాన్ని ఒక ఆర్థిక నిరాశ యొక్క లక్షణంగా చూస్తున్నారు. ఈ ఒక్క ఆలోచన పాలనపై మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సరే, అయితే ఆ కథలోకి వెళ్దాం. కథ మహావిజిత అనే ఒక రాజుతో మొదలవుతుంది. ఆయన చాలా ధనవంతుడు, అపారమైన సంపద, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి. ఒకరోజు ఆయన తన దీర్ఘకాలిక ప్రయోజనం, సంతోషం కోసం ఒక గొప్ప యజ్ఞం చేయాలనుకున్నాడు. ఇక్కడ గొప్ప యజ్ఞం అనే పదాన్ని మనం గమనించాలి. ఆ కాలంలో యజ్ఞమంటే తరచుగా జంతుబలులతో పెద్ద ఎత్తున కర్మకాండలతో కూడిన ఒక మహత్కార్యమన్నమాట. సరిగ్గా. కాని ఈ కథలో ఆ పదం యొక్క అర్థాన్నే మార్చేయడం జరిగింది. రాజు సలహా కోసం తన పురోహితుడిని పిలిచి, నేనొక గొప్ప యజ్ఞం చెయ్యాలనుకుంటున్నాను. ఇది నాకు శాశ్వత ప్రయోజనం, సంతోషం కలిగించేలా ఎలా చేయాలో దయచేసి నాకు బోధించండి అని అడిగాడు. రాజుగారు తన గురించి ఆలోచిస్తుంటే పురోహితుడు ఆయన దృష్టిని అసలైన సమస్య వైపు మళ్లిస్తాడు. అవును. అతనంటాడు, మహారాజా, మీ దేశం దొంగలతో నిండిపోయింది. గ్రామాలు, పట్టణాలు నాశనం చేయబడుతున్నాయి. పల్లె ప్రాంతాలు బందిపోట్లతో నిండిపోయాయి. అంటే రాజు యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మికత కంటే సామూహిక భద్రత ముఖ్యమని చెప్పకనే చెబుతున్నాడు. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. ఈ సమస్యను విన్న ఏ పాలకుడైనా వెంటనే శిక్షల గురించే ఆలోచిస్తాడు కదా. ఖచ్చితంగా. కాని పురోహితుడు ఆ మార్గాన్ని వద్దంటాడు. ఆయన చాలా స్పష్టంగా హెచ్చరిస్తాడు. ఏం చెప్పాడని? మరణశిక్షలు, జైలు శిక్షలు, జరిమానాలు, బెదిరింపులు లేదా బహిష్కరణల ద్వారా ఈ దొంగల సమస్యను అంతం చెయ్యాలనుకుంటే అది సరిగ్గా ముగియదు అని చెబుతాడు. ఒక్క నిమిషం. అంటే శిక్షలు పనిచేయవని ఆయన వాదిస్తున్నాడా? ఇది కొంచెం విప్లవాత్మకంగా అనిపిస్తుంది గదూ. ఆయన వాదనలో లోతైన మనస్తత్వశాస్త్రముంది. శిక్షల నుండి ప్రాణాలతో బయటపడినవారు తర్వాత పగతో మీ రాజ్యానికి మరింత హాని చేస్తారు అంటాడు. ఓ, అంటే ఇది ఒక విష వలయాన్ని సృష్టిస్తుందన్నమాట. అంతే. సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించకుండా కేవలం లక్షణాలను అణిచివేయడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలు దొంగతనాలెందుకు చేస్తున్నారు? ఆ ప్రశ్న అడగాలి. ఎందుకంటే వారికి గౌరవంగా జీవించడానికి మార్గాలు లేవు, అవకాశాలు లేవు. సరిగ్గా. ఆ మూల కారణాన్ని పురోహితుడు పట్టుకున్నాడు. అందుకే అతను శిక్షాస్పృతి కాకుండా ఆర్థిక వ్యవస్థ ద్వారా పరిష్కారం చూపాలనుకున్నాడు. మరి పరిష్కారమేమిటి? కేవలం వద్దని చెప్పడం కాదు కదా. ఆయన ఏదైనా ప్రణాళికను సూచించాడా? అక్కడికే వస్తున్నాం. ఇక్కడే పురోహితుడు గొప్ప యజ్ఞమనే భావనను పూర్తిగా పునర్నిర్వచిస్తాడు. ఆయన ఒక విప్లవాత్మకమైన ఆర్థిక ప్రణాళికను సూచిస్తాడు. ఒక ఆర్థిక ప్రణాళిక, అదే నిజమైన యజ్ఞం అని చెప్పాడనమాట. ఏముంది ఆ ప్రణాళికలో? ఆ ప్రణాళికలో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. సమాజంలోని కీలక వర్గాలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఓకే. మొదటిది వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడిన వారికి విత్తనాలు, పశుగ్రాసం అందించాలి. అంటే వారికి ఉత్పత్తికి ప్రోత్సాహకం ఇవ్వాలన్నమాట. ఆహార భద్రత కల్పించడం. సరే, మరి రెండవది వ్యాపారం చేసేవారికి మూలధనం అంటే పెట్టుబడి ఇవ్వాలి. ఇది ఆధునిక మైక్రోఫైనాన్స్ లాంటి ఆలోచన. వారికి ఆర్థిక స్వాతంత్ర్యమివ్వడం. ఆసక్తికరంగా ఉంది. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది. అవును. మూడవది ప్రభుత్వ సేవలో ఉన్నవారికి సరైన జీతభత్యాలు కేటాయించాలి. ఎందుకంటే వారికి సరైన జీతాలు లేకపోతే అవినీతి పెరిగిపోతుంది. ఖచ్చితంగా. ఇది వ్యవస్థాగతమైన అవినీతిని మూలాల నుండే నిరోధించే ప్రయత్నం. చూడండి, ఇది కేవలం ఉచితంగా ఇచ్చేది కాదు. అవును. ప్రతి వర్గానికి వారి పనిని వాళ్లు సరిగ్గా చేసుకోవడానికి అవసరమైన సాధనాలను అందించడం. అంతే. రైతుకు విత్తనం, వ్యాపారికి పెట్టుబడి, ఉద్యోగికి జీతం,
ఇవన్నీ వారిని మరింత ఉత్పాదకంగా మారుస్తాయి. సరే, ఇంత గొప్ప ప్రణాళికను రాజు అమలు చేశాడా? దానివల్ల ఏమి జరిగింది? రాజు పురోహితుడి సలహాను పాటించాడు. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఎలా? ప్రజలు తమ పనులపై దృష్టి పెట్టారు. రాజ్యానికి హాని చేయడం మానేశారు. దొంగతనాలు ఆగిపోయాయి. అంటే దేశంలో శాంతి నెలకొంది? ఆర్థికంగా కూడా మార్పులు వచ్చాయా? వచ్చాయి. రాజుగారి ఆదాయం పెరిగింది. దేశం ప్రశాంతంగా, సంపన్నంగా మారింది. ఇక ప్రజల గురించిన వర్ణన అయితే అది నన్ను చాలా ఆకట్టుకుంది. సంతోషంగా తమ పిల్లలతో ఆడుకుంటూ తెరిచిన ఇళ్లలో నివసించారు. ఆ తెరిచిన ఇళ్లలో నివసించడమనే వాక్యం ఎంత శక్తివంతమైనదో చూడండి. నిజమే. అంటే ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అంటే సమాజంలో సంపూర్ణ నమ్మకం, భద్రత నెలకొని ఉన్నాయి. భయం లేని సమాజం. శిక్షల ద్వారా భయాన్ని సృష్టించడం కాదు, సంక్షేమం ద్వారా నమ్మకాన్ని నిర్మించడం ఈ విధానం యొక్క విజయం. అద్భుతం. అంటే ప్రజా సంక్షేమం అనేది ఖర్చు కాదు, అదొక పెట్టుబడి అని ఈ కథ స్పష్టంగా చెబుతోంది. అవును, రాజ్యం తన ప్రజల మీద పెట్టే అత్యంత ఉత్తమమైన పెట్టుబడి. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి? ఒక పాలకుడి ప్రాథమిక విధి పౌరులు గౌరవంగా జీవించడానికి అవసరమైన ఆర్థిక పరిస్థితులను సృష్టించడం. నిజమైన సామాజిక స్థిరత్వం శిక్షల భయం నుండి రాదు, సంక్షేమం నుండే వస్తుంది. ఈ పురాతన సలహా మన ఆధునిక చర్చలతో ఎలా సరిపోతోంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నేటికీ మనం నేరాలను కేవలం శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నామా, లేక సామాజిక ఆర్థిక సమస్యగా గుర్తిస్తున్నామా? నిరుద్యోగం పెరిగినప్పుడు నేరాలు కూడా పెరుగుతాయి. ఆ సంబంధాన్ని మనం గుర్తిస్తున్నామా? చాలా వరకు గుర్తించడం లేదు. నేరాలు పెరిగితే మరింత కఠినమైన చట్టాలు కావాలని డిమాండ్ చేస్తాం. కాని ఈ కథ మనకు మరొక మార్గాన్ని చూపిస్తోంది. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం ద్వారా, అవకాశాలు కల్పించడం ద్వారా సమస్యను మూలాల్లోనే పరిష్కరించవచ్చని చెబుతోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన కోణముంది. కథ మొదట్లో రాజుగారి యజ్ఞం. అది పూర్తిగా వ్యక్తిగతమైనది. నాకు ప్రయోజనం కలగాలని కోరుకున్నాడు. కాని పురోహితుడు దానిని సామూహిక ప్రయోజనంగా మార్చాడు. రాజ్యం సంతోషంగా ఉంటే పాలకుడిగా నువ్వు కూడా సంతోషంగా ఉంటావని. సరిగ్గా. పాలకుడి సంతోషం, ప్రజల సంతోషం వేరు కాదు, అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నిజమే. ఈ కథ యజ్ఞమనే పదాన్ని వ్యక్తిగత కర్మ నుండి సామూహిక శ్రేయస్సు కోసం చేసే ప్రజా సంక్షేమ చర్యగా అద్భుతంగా మార్చింది. అవును. ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనకు దారితీస్తుంది. ఒకవేళ మనం కూడా మన ఆధునిక సమాజాలలో వ్యక్తిగత చర్యలకు బదులుగా సామూహిక శ్రేయస్సుపై దృష్టి పెడితే ఇంకెన్ని ఆధునిక భావనల్ను ఇలా పునర్నిర్వచించగలం. ఉదాహరణకు వృద్ధి అనే పదాన్ని తీసుకుందాం. మనం దాన్ని కేవలం జీడీపీ అంకెలతో కొలుస్తాం. అలా కాకుండా ప్రజల ఆరోగ్యం, విద్య, పర్యావరణం వీటితో కలిపి నిజమైన వృద్ధిగా చూడొచ్చు కదా. ఖచ్చితంగా. లేదా విజయం అనే పదాన్ని కేవలం వ్యక్తిగత సంపదతో కాకుండా మనం సమాజానికి ఎంతగా ఉపయోగపడ్డామనే కొలమానంతో చూడగలమా? ఈ పురాతన కథ మనల్ని అడుగుతున్న ప్రశ్న అదే. మన ప్రాధాన్యతలను వ్యక్తి నుండి సమాజం వైపు మార్చినప్పుడు పరిష్కారాలు కూడా ఊహించని విధంగా మరింత ప్రభావవంతంగా ఉంటాయని ఇది సూచిస్తోంది.